ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షేర రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామనాయుడు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయానికి వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిరోజు సుమారు 200 నుంచి 300 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేసే విధంగా, అలాగే రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో 2.5 కోట్ల రూపాయల చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్టేడియంను అభివృద్ధి చేస్తున్నామని, కర్నూలు స్టేడియంను ప్రపంచ స్థాయితో అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు. గోదావరి జిల్లా పాలకొల్లులోని యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎంఎంకేఎన్ఎం స్కూల్లో ఉచితంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నిమ్మల రామనాయుడు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులకు మొదటి విడతగా 250 సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం 500 సైకిళ్లకు 25 లక్షలు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన యూనియన్ బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కోనసీమ జిల్లా కొత్తపేటలోని రాలి దేవస్థానంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి కళ్యాణ మహోత్సవాలు పోస్టర్లను ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరగబోయే దివ్య కళ్యాణ మహోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. రథోత్సవం కన్నులారా చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివనామస్మరణతో శ్రీశైల పూరవీధులు మార్మోగాయి. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా ఎర్రోనిపల్లిలో దాదాపు 50 మంది రైతుల మామిడి తోటలు, దోస, టొమాటో పంటలు సాగు చేస్తున్నారు. అయితే గ్రామంలో ఒక్కసారిగా వడగండ్ల వాన కురవడంతో పూర్తిగా పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. గ్రామంలో 45 మంది రైతులు గత 30 సంవత్సరాలుగా మామిడి తోట ఆధారంతోనే జీవనం సాగిస్తున్నామని తెలిపారు. కాపుకొచ్చిన మామిడికాయ కాయలను కోసి అమ్ముకోవాల్సిన సమయంలో వడగండ్ల వానతో ఒక్కసారిగా నేల రాయాలని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాల వల్ల ఉద్రిక్తత నెలకొంది. ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల పట్టణంలోని ప్రధాన రహదారి పలు వీధుల్లో వరద నీరు చెరువుగా మారింది. వెంకంపేటలో విద్యుత్ స్తంభాలు చెట్లు కురిసిన వానకు విరిగి కింద పడ్డాయి. ఈ నేపథ్యంలో రవాణాపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. విరామ సమయంలో పితని సత్యనారాయణ, తమిళ హీరో కెప్టెన్ విజయకాంత్, సతీమణి ప్రేమలత, విజయకాంత్, కర్ణాటక హీరో కిచ్చా సుదీప్ తో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా చిత్తలూరు శివారులో విషాదం చోటు చేసుకుంది. బైక్ పై వేగంతో వస్తున్న మురళి, హరీష్ అనే 2 వ్యక్తులు గ్రామంలోని రచ్చబండను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గరుడ వారధి ఫ్లైఓవర్ పై వేగంతో వస్తున్న 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లా చీరాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత కొంతకాలంగా గంజిపాలెంలోని కుందెరలో వలసదారులు దాదాపు 18 కుటుంబాలు పాకలు వేసుకుని నివాసముతున్నారు. అయితే గుడిసెల్లో అకస్మాత్తుగా మంటలు చెలరగడంతో 5 గుడిసెలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దాదాపు 50,000 రూపాయలు నష్టం వాటిల్లిందని నిర్వాసితులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.